హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాగ్దేవీస్ ఆర్ట్. విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు ఏకాదశి తిథి అండి. అలాగే ఈరోజు మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం ఉందండి మధ్యాహ్నం వరకు కూడా. ఇక మనము అనుకున్న పనుల్లో విజయం సాధించడం కోసం ఆవుకి ఆకుపచ్చ రంగులో ఉన్న గడ్డి కానీ లేకపోతే కూరగాయలు కానీ తినిపించి గోవు యొక్క పృష్ఠ భాగం అంటే వెనుక భాగాన్ని తాకి నమస్కరించి పనులు మొదలు పెట్టడం వలన పనుల్లో విజయం సాధించవచ్చు. అలాగే ఈరోజు విశిష్టత ఏంటి అంటే పుత్రద ఏకాదశి వ్రతం అండి. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతానం కలగడం కోసం ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతి ఏకాదశికి లక్ష్మీనారాయణుల్ని పూజిస్తారండి. అలా చేస్తే సంతానం కలుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రం మధ్యాహ్నం వరకు జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి ఇంద్రాణి స్తోత్రాన్ని పారాయణ చేయడం కానీ ఇంద్రాణి అమ్మవారిని పూజించడం వలన స్వర్గసుఖ ప్రాప్తులు లభిస్తాయని నమ్మకం. ఇక మనము భగవంతునికి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటామండి. అందులో పెరుగన్నాన్ని నైవేద్యంగా ఏ దేవునికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దాము. ఇక ఉప్పు లేని పెరుగన్నాన్ని నైవేద్యంగా కులదైవానికి శనివారం రోజు పెడితే మనకి రుణ బాధలు అనేవి తీరిపోతాయండి. అలాగే శుక్రవారం సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే ధన వృద్ధి జరుగుతుంది అండి. ఇది నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరికీ పంచడం మంచిది. ఇంట్లో వాళ్ళు కూడా తినాలండి. అలాగే పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి కులదైవానికి పెట్టడం వలన శత్రుబాధలు తొలగిపోయి ముఖంలో కాంతి అనేది పెరుగుతుందండి. అలాగే పెరుగన్నంలో తేనె కలిపి లక్ష్మీనారాయణులకు పెట్టి విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేయడం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసిన తర్వాత దాన్ని దంపతులకు ఇస్తే అనారోగ్య సమస్యలు దూరమవుతాయండి. అదేవిధంగా పెరుగన్నంలో మిరియాల పొడి కలిపి సుబ్రహ్మణ్య స్వామిని పూజించి సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాగ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన చర్మ వ్యాధులు అనేవి తొలగిపోతాయండి. అదేవిధంగా పెరుగన్నంలో ఎండు ఖర్జూరా వేసి నైవేద్యంగా కులదైవానికి సమర్పించడం వలన డబ్బుకు ఎట్లాంటి లోటు ఉండదు అండి. మన కష్టాన్ని బట్టి ఎలాంటి పరిహారాన్ని ఆచరించాలి అనేది చూసుకొని ఆ రోజు ఆ స్వామికి నైవేద్యం పెట్టండి. ఇక ఈరోజు రాశి ఫలితాలండి. ముందుగా మేషరాశి వారికి ఈరోజు జాగ్రత్తగా ఉండాలండి. రోజువారి పనులకు పరిమితమైతే చాలా మంచిది అండి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి కాస్త తగ్గుతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు షాపింగ్కి సంబంధించిన పనులు అనుకూలంగా ఉన్నాయి అండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి మిథున రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది అండి. మంచి జరుగుతుంది. ప్రయాణాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. తదుపరి కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరుగుతాయండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు పెరుగుతాయి. ప్రేమలు అనేవి ఫలించే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ప్రేమలు కాస్త నేతి బీరకాయలాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి సింహరాశి వారికి పనుల్లో ఆటంకం ఏర్పడుతుందండి. చికాకులు అనేవి పెరిగిపోతాయి. ఆలోచనలు అనేవి విపరీతంగా పెరుగుతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం శ్రీ శివాయ నమః అనే నామాన్ని జపించడం. తదుపరి కన్యారాశి వారికి కాలం సానుకూలంగా ఉంది అండి. ఆర్థిక స్థితి సానుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా బాగుందండి. కొనుగోలు అంశాల విషయాల్లో కూడా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి తులారాశి వారికి ఖర్చులు పెరుగుతాయండి. అలసట పెరుగుతుంది. ఇంట్లో బయట వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుందండి. వాహన యోగం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం కలర్. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది అండి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మిమ్మల్ని ఉపయోగించుకునే వారే తప్ప మీకు మేలు చేసేవారు ఎవరు ఉండరండి. ప్రతి విషయంలోనూ ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోవడం మంచిది. ఈరోజు మీరు ధరించకుండా రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి వారు దేవాలయాలు సందర్శిస్తారు. మొక్కులు నెరవేర్చుకుంటారు. చర్చలు ఫలప్రదం అవుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ కలర్. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి
కుంభరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అంటే మీరే ఒకరిని బాధ పెడతారు తప్ప మిమ్మల్ని ఎవరు ఏమనరో ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజంతా సాఫీగా సాగుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి మీనరాశి వారికి ఈ రోజంతా అలా సాగుతుందండి. ఇబ్బందులు ఏమీ లేవు. షాపింగ్ లాంటి ప్రయత్నాలు చేస్తారు. క్రయ విక్రయాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. ఇక తులారాశి వారు, వృశ్చిక రాశి వారు ఏ శక్తి పీఠాన్ని దర్శించాలో చూద్దాం. శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం అండి. ఇది గద్వాల జిల్లాలో ఉంది. 600 సంవత్సరాల క్రితం అమ్మవారి దేవాలయం ధ్వంసం అవ్వడం కారణం చేత అమ్మవారిని చిన్న కుర్చీలో పెట్టి పూజించడం జరుగుతుంది అండి. అమ్మవారిని యోగాంబ యోగేశ్వరిగా పూజించేవారు. రాను రాను జోగాంబ జోగేశ్వరిగా మారిపోయింది అండి. ఇక అక్కడ అమ్మవారి అస్థికలు పడ్డాయి అండి. అందుకని అక్కడ జోగులాంబ శక్తిపీఠం ఏర్పడింది. విపరీతమైన సమస్యలు, ఇంట్లో క్రూర సమస్యలు, ఇంకా జాతక చక్రంలో కుజ సమస్యలు ఉన్నవారు ఈ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయండి. అన్ని రాశుల వారు 12 రాశుల వారు కూడా ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా తులారాశి వారు, వృశ్చిక రాశి వారు సంవత్సరానికి ఒకసారైనా ఈ శక్తిపీఠాన్ని దర్శించుకోవడం వలన వారి జాతకం చక్రంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు.